డీప్ సీక్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తోంది. ఇది ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అభివృద్ధి చేసే ఒక చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. చైనీస్ డెవలపర్ అభివృద్ధి చేసిన ఏఐ మోడల్ డీప్ సీక్ కారణంగా ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోయాయి. అప్రాక్స్గా 52 కోట్లు విలువ చేసే ఈ యాప్ వల్ల అమెరికాలో దాదాపు 51 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రస్తుతం ఏఐలో చాట్ జీపీటీ, జెమిని, కోపైలట్, మేటా యొక్క లామా లాంటివి ఉన్నాయి. వీటిలో చాట్ జీపీటీ టాప్లో ఉంది. అయితే ఇప్పుడు చాట్ జీపీటీని మించినది ఒకటి వచ్చేసింది, అదే డీప్ సీక్. అందరికీ ఏఐ అనగానే చాట్ జీపీటీ జనరేటివ్ ఏఐ గుర్తుకు వచ్చేస్తుంది. చాట్ జీపీటీ మరియు మిగతా చాట్ బోర్డ్స్ ద్వారా మనం ఇప్పటికే చాలా పనులు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏది కావాలన్నా వీటిని అడిగేస్తున్నారు. ఈమెయిల్ రాయాలన్నా, ఏదైనా సజెషన్ కావాల్సి వచ్చినప్పుడు, ట్రాన్స్లేషన్ లేదా కొత్త భాష నేర్చుకోవడానికి వీటి సహాయం తీసుకుంటున్నారు. ఈ చాట్ జీపీటీ అనేది చాలా కాంప్లికేటెడ్ విషయాలను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ చాట్ జీపీటీ అనేది 2015 సంవత్సరంలో ఎలన్ మస్క్ మరియు శామ్ అల్ట్మన్ తదితరులు స్థాపించినటువంటి ఓపెన్ ఏఐ అనే సంస్థ ద్వారా రూపొందించబడి 2022లో లాంచ్ చేశారు. 2022లో విడుదలైన చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక విప్లవాన్ని సృష్టించింది. అయితే ఇప్పటి వరకు చాట్ జీపీటీని మించింది మరొకటి లేదని అందరూ అనుకున్నారు. కానీ చైనా ఇప్పుడు చాట్ జీపీటీని మించినటువంటి ఏఐ టూల్ను డెవలప్ చేసింది, అదే డీప్ సీక్. ఇది ఇప్పుడు చాట్ జీపీటీని మరియు అమెరికాను వణికించేస్తుంది. అసలు ఈ డీప్ సీక్ అంటే ఏమిటి? చాట్ జీపీటీని మించి ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అమెరికాతో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డీప్ సీక్ను చూసి ఎందుకు భయపడుతున్నాయి? డీప్ సీక్ కూడా చాట్ జీపీటీ తరహాలోనే మరొక అడ్వాన్స్ జనరేటివ్ ఏఐ మోడల్ చైనాకు చెందిన డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సంచలనం సృష్టిస్తుంది. తక్కువ ఖర్చుతో ఏఐ చాట్ బోర్డ్ని ఈ డీప్ సీక్ డెవలప్ చేసింది. చాట్ జీపీటీ యొక్క బేసిక్ ఫీచర్స్ మాత్రమే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ ఫీచర్స్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే. కానీ డీప్ సీక్ మాత్రం అన్ని ఫీచర్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇదంతా చూసి ప్రపంచంలోని దిగ్గజ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు వణికిపోతున్నాయి. ఇప్పుడు డీప్ సీక్ ఎఫెక్ట్ వల్ల అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు రూపొందించిన వాటికంటే డీప్ సీక్ కొన్ని 100 రెట్లు ప్రభావవంతంగా ఉంది. అందుకే అమెరికా వణికిపోతుంది ఇప్పుడు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కంపెనీలకు ఇది ఒక వేకప్ కాల్ అని, పోటీగా వస్తున్న చైనీస్ కంపెనీపై గెలవడానికి దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నాడు. డీప్ సీక్ను చైనాలోని హాంగ్జోకు చెందిన ఏఐ రీసెర్చ్ ల్యాబ్ దీనిని డెవలప్ చేసింది. జెజియాంగ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయిన లియాంగ్ వెన్ఫెంగ్ చైనాలోని ప్రముఖ యూనివర్సిటీల గ్రాడ్యుయేటర్లతో టీంను ఏర్పాటు చేసి 1.4 మిలియన్ల పెట్టుబడితో జూలై 2023లో డీప్ సీక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. 20 జనవరి 2025న డీప్ సీక్ లేటెస్ట్ వర్షన్ iOS మరియు ఆండ్రాయిడ్ కోసం డీప్ సీక్ R1 మోడల్ ఆధారంగా ఉచిత యాప్ లాంచ్ చేసింది. అది జనవరి 27 నాటికి డీప్ సీక్ R1 యునైటెడ్ స్టేట్స్లోని iOS యాప్ స్టోర్స్లో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఉచిత యాప్గా చాట్ జీపీటీని అధిగమించింది. ఈ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు చాట్ జీపీటీని అధిగమించి అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్లో టాప్లో నిలిచింది. డీప్ సీక్ని దాదాపు ఒక్క రోజులోనే 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ డీప్ సీక్ని వాడడం చాలా సులభం, అందుకే ఇంతమంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా డీప్ సీక్ పనిచేస్తుంది. ఎలాంటి కష్టమైన ప్రశ్నలైనా సమాధానం చెప్పేస్తుంది. ముఖ్యంగా మ్యాథమెటికల్ రీజనింగ్ ప్రశ్నలకు ఆన్సర్ చెప్తుంది. కొద్ది క్షణాలలోనే పని పూర్తి చేస్తుంది డీప్ సీక్. చాట్ జీపీటీ కన్నా యాక్యురేట్ జవాబు ఇవ్వడంలో డీప్ సీక్ ముందు ఉంది. ఇది ఏఐలో అద్భుతమైన అడ్వాన్స్ ఆవిష్కరణ అని మార్క్ ఆండర్సన్ ఇంకా చాలా మంది ప్రశంసించారు. తక్కువ ఖర్చుతో తయారు చేసిన మా ఏఐ మోడల్స్ అమెరికా మార్కెట్లోని ప్రముఖ ఏఐ మోడల్స్తో పోటీ పడుతున్నాయి అని డీప్ సీక్ కంపెనీ చెప్తుంది. చాట్ జీపీటీని రూపొందించడానికి అప్రాక్స్ $100 మిలియన్ ఖర్చయిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఓపెన్ ఏఐ తయారు చేసిన ఈ చాట్ జీపీటీ కోసం
ఎన్విడియా అడ్వాన్స్ చిప్స్ సప్లై చేసింది. చాట్ జీపీటీ రిలీజ్ తర్వాత ఎన్విడియా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెద్ద ఎత్తున డాలర్లు వెచ్చిస్తున్న అనేక కంపెనీలు స్టాక్ కూడా ఈ ఏఐ భూమిలో బాగా పెరిగిపోయాయి. పైగా ఈ ఎన్విడియా అడ్వాన్స్ చిప్స్ అమెరికా విధించిన నిషేధం షరతుల కారణంగా చైనాకు మరికొన్ని దేశాలకు అందుబాటులో లేవు. దీంతో రానున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తాన్ని అమెరికానే ఏలుతుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. ఇప్పుడు అమెరికా ఎందుకు ఇంత షాక్ అవుతుందంటే అమెరికా చైనా మధ్య ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంది. వాణిజ్య ఆంక్షలతో ట్రేడ్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే అమెరికా చైనాను దెబ్బతీసేందుకు ఏఐ రేస్లో చైనా ముందుకు రాకుండా హై పవర్ ఏఐ చిప్స్ చైనాకు సప్లై కాకుండా అడ్డుకుంటుంది. కానీ ఈ ఆంక్షలు దాటుకొని చైనా డీప్ సీక్ ని మార్కెట్లోకి తీసుకువచ్చి అమెరికాకు ఛాలెంజ్ చేసింది. అందుకే అమెరికా అంతలా షాక్ అయిపోయింది. ఇక అమెరికాకు ఎదురు లేదనే సమయంలో చైనీస్ స్టార్టప్ డీప్ సీక్ $6 మిలియన్ అంటే దాదాపు 52 కోట్ల కంటే తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్స్ తయారు చేసుకోవాలి అంటే సెమీ కండక్టర్లు అవసరం. అమెరికాలోని ఎన్విడియా కంపెనీ ఈ సెమీ కండక్టర్లను తయారు చేస్తుంది. ఎన్విడియా ఈ అడ్వాన్స్డ్ చిప్స్ చైనా మరియు కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొద్దు అనే నిషేధం ఉండడంతో చైనా ఏం చేసింది అంటే ఎన్విడియా యొక్క నిషేధం విధించబడని సాధారణ H800 చిప్లను ఉపయోగించి కేవలం 2 నెలల్లో చైనా రూపొందించిన డీప్ సీక్ మార్కెట్లోకి విడుదలై చాట్ జీపీటీతో సమానంగా కొన్ని అంశాల్లో దానికంటే బెటర్గా పనిచేస్తుంది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ కంపెనీల స్టాక్ మీద దీని ప్రభావం గట్టిగా పడింది. ఆ స్టాక్స్ విపరీతంగా పడిపోవడం కారణంగా సుమారు $50 ట్రిలియన్ వర్త్ ఉండే అమెరికా స్టాక్ మార్కెట్ సుమారు 86 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. అతి తక్కువ ఖర్చుతో ఈ డీప్ సీక్ డెవలప్ చేసి రిలీజ్ చేయడం కారణంగానే జనవరి 27 స్టాక్ మార్కెట్లను కుదిపివేసింది. దీని కారణంగా చిప్ తయారీ డేటా సెంటర్లు టెక్ కంపెనీల షేర్లను అమెరికా ఇన్వెస్టర్లు భారీగా కొన్నారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్ సూచి 3% కంటే ఎక్కువ పడిపోయింది. ఏఐలో శక్తివంతమైన చిప్లు తయారు చేస్తున్న అమెరికా కంపెనీ ఎన్విడియా సంస్థ షేర్లు 17% నష్టపోయాయి. సోమవారం ఒక్క రోజులోనే $600 మిలియన్ ఎన్విడియా నష్టపోయింది. ఇది మొదటిసారి యుఎస్ చరిత్రలో ఒక కంపెనీ ఒక రోజులో ఇంత భారీగా నష్టపోవడం. ఇంకా ఇందులో ఒరాకిల్ చైర్మన్ లారీ ఇల్లిసన్ కు $27.6 బిలియన్, ఎన్విడియా సిఇఓ జెన్సన్ హువాంగ్ కు $20.8 బిలియన్ నష్టాలతో సహా అనేక మంది బిలియనీర్లు స్టాక్ మార్కెట్ కుదేలవడంతో వాళ్ళ సంపదను కోల్పోయారు. ఇప్పుడు ఈ డీప్ సీక్ వల్ల ఏఐ స్టాక్స్ పై ప్రభావం ఎందుకు పడింది అంటే అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం వేల కోట్లు వెచ్చిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏఐ కోసం $1 బిలియన్ నిధులు కేటాయించనున్నట్లు మొన్న ప్రకటించాడు. అయితే డీప్ సీక్ ను కేవలం $6 మిలియన్ బడ్జెట్ తో అభివృద్ధి చేసినట్లు చెప్పడంతో ఏఐ యాప్స్ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న అమెరికా కంపెనీలకు షాక్ ఇచ్చినట్లు అయిపోయింది. ఏఐ విషయంలో అమెరికా చైనా ఇంతలా పోటీ పెట్టుకుంటే మన ఇండియా పరిస్థితి ఏమిటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అమెరికా తన జీడిపిలో 3.4% ఖర్చు చేస్తుంది. చైనా 2.4% ఖర్చు చేస్తుంది. కానీ భారత్ కేవలం 0.6% మాత్రమే ఖర్చు చేస్తుంది. అంత తక్కువ ఖర్చుతో టెక్ అంటేనే అమెరికా అనే స్థాయిలో ఉన్న అమెరికాను ఒక్కసారిగా కుదిపివేసింది చైనా. దీని ద్వారా మనం కూడా నేర్చుకునేది చాలా ఉంది. నేడు మనం వాళ్ళు డెవలప్ చేసిన యాప్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటున్నాం. ఆస్ట్రోలాజర్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని పెళ్లి ఎప్పుడు అవుతుంది అని చూస్తున్నారు. అమ్మాయిల కోసం డేటింగ్ యాప్స్ ఓపెన్ చేసి ఎదురు చూసేటటువంటి వాళ్ళు కూడా మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఆ విధంగా తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని చాలా మంది అంటున్నారు. అయితే ఇండియా ఏమి చేయడం లేదని నేను మాత్రం అనడం లేదు. ఇండియా కూడా ప్రయత్నాలు చాలానే చేస్తుంది. కానీ ఇండియాకు ఉన్న పవర్తో మనం కూడా చాట్ జీపీటీ, డీప్ సీక్ వంటి ఏఐ అప్లికేషన్ తయారు చేయవచ్చు. ఈరోజు మన భారతదేశంలోని సగానికంటే ఎక్కువ మంది యువత ఉన్నారు. ఎంతో మేధో సంపన్నం వారి వద్ద ఉంది. ఎంతో మంది మేధావులు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ రంగాన్ని శాసించేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళు అక్కడ నాయకులుగా ఉన్నారు. మరి అలాంటి యువత గనక మన భారతదేశంలోని టెక్నాలజీని, మన భారతదేశాన్ని అభివృద్ధి పరచడానికి వారి యొక్క మేధో సంపన్నం ఇక్కడ ఖర్చు అయితే మన భారతదేశాన్ని కూడా ఈరోజు ఒక అమెరికాతో, ఒక చైనాతో, ఒక జపాన్తో మనం పోటీగా నిలబడవచ్చు. కానీ అలా జరుగుతుందా అంటే జరగట్లేదు. ఎందుకంటే మన నాయకులు కులాలు, మతాలు, అధికారం కోసం కాకుండా దేశం కోసం పని చేస్తేనే కదా మన దేశం ఈరోజు టెక్నాలజీలో ముందుంటుంది.
మనం కాస్త చరిత్రను చూసినట్లయితే ఒక మలేషియా అయినా, జపాన్ అయినా, సింగపూర్ అయినా ఇలా చాలా దేశాలు ఉన్నాయి. మన భారతదేశంతో పోలిస్తే ఇవి ఒకప్పుడు వెనకబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీతో పోల్చినట్లయితే అవి ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాయి. కానీ ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా ఉండాల్సినటువంటి, అభివృద్ధి పదంలో నడవాల్సినటువంటి మన భారతదేశం ఈరోజు ఎందుకు ఆ స్థాయిలో లేదంటే, నా అవగాహన ప్రకారంగా ఈరోజు మనం కులాలకు, మతాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత టెక్నాలజీకి మరియు దేశ భవిష్యత్తు కోసం మనం ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు అలాంటి దుస్థితి మన భారతదేశంలో కనిపిస్తుంది. ఉదయం నిద్ర మేలుకోగానే ఏ మతంపై బురద జల్లాలి, ఎవరిని టార్గెట్గా చేసుకోవాలి, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, వీటిపైన ఎక్కువగా చర్చ జరుగుతున్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా ఈ మైథాలజీ టాపిక్ ఒకటి తీసుకొచ్చేసి వ్యూస్ పొందేటటువంటి ప్రయత్నాలే చేస్తుంది తప్ప దేశ భవిష్యత్తు కోసం, దేశంలో ఉన్నటువంటి సమస్యల కోసం ఈరోజు మన మీడియా ఛానల్స్ కూడా చూపించడం లేదు. ఈరోజు మన భారతదేశంలో యువతకు ఎంప్లాయ్మెంట్ లేదు, రైతులు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు, దేశ సరిహద్దుల్లో మన జవాన్లు ప్రాణాలు అర్పించేస్తున్నారు. వేటిని కూడా హైలైట్ చేయకుండా, ఈ సమస్యలను ఒక సమస్యగా చూపించకుండా హిందూ ముస్లింల గొడవలు, అదేవిధంగా ఈ మైథాలజీ సబ్జెక్ట్ అని చెప్పేసి, అదేవిధంగా వ్యూస్ ఎలా సంపాదించుకోవాలి, ఏ మతంపై బురద జల్లాలి, ఎలా మన టీఆర్పీ పెంచుకోవాలి, ఇలాంటి విషయాల పట్ల మన దేశ భవిష్యత్తు, దేశ పురోగమనము, దేశ అభివృద్ధి అనేది జరుగుతుందా ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మన భారతదేశంలో హిందూ ముస్లింల గొడవలు పక్కన పెట్టేసి ఈ మతపరమైనటువంటి, కులపరమైనటువంటి గజ్జిని పక్కకు తోసేసి మనం కలిసి కట్టుగా ఐక్యమత్యంగా ఉండి మన భారతదేశాన్ని ఎలా అభివృద్ధి పరచాలో ఈ విషయం గురించి మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మన దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ఒక అభివృద్ధి పొందినటువంటి దేశంగా మనం తీర్చిదిద్దవచ్చు. అలా జరగాలంటే ముందు నాయకులలో చిత్తశుద్ధి రావాలి. వారు తమ స్వార్థాన్ని పక్కన పెట్టేసి దేశ అభివృద్ధి కోసం పాటుపడినప్పుడే మన దేశం అనేది పురోభివృద్ధి వైపునకు ప్రయాణం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మరి మీరేం నమ్ముతున్నారో మీరు ఖచ్చితంగా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఎల్లవేళలా భారతదేశ అభివృద్ధిని, ఇక్కడ ఉంటున్న అన్ని మతాల వారి ఐక్యతను కోరుకునేటటువంటి మీ సోదరుడు బ్రదర్ సిరాజ్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.